లేత మామిడి తోటల్లో సరి అయిన యాజమాన్య చర్యలు చేపడితేనే రాబోయే కాలంలో మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ గమనించినట్లయితే తోటని ఒకవైపే దున్నారు. వీలైతే అవకాశం ఉన్నట్లయితే రెండవ వైపు కూడా దున్నుకున్నట్లయితే వర్షపు నీరు ఎక్కడిదక్కడ నిలబడిపోతుంది. అదేవిధంగా ఇక్కడ గమనించిన మొక్కలను చూసినట్లయితే ఈ మొక్కలకి తప్పనిసరిగా కొమ్మ కత్తిరింపులు అనేవి చేపట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా లేత తోటలైనప్పుడు మొదటి సంవత్సరం ఒక 3 అడుగులు లేదా 1 మీటర్ ఎత్తులో తల కత్తిరించినట్లయితే అక్కడి నుంచి అనేక కొమ్మలు వస్తాయి. వాటిల్లో 3-4 కొమ్మలు ఉంచి మిగతావి తీసివేసినట్లయితే 4 దిక్కుల్లో 4 కొమ్మలు ఉంటాయి. అవి కూడా మరలా రెండవ సంవత్సరంకి ఒక 60 సెంటీమీటర్ల నుంచి 70 సెంటీమీటర్ల దూరంలో కత్తిరించినట్లయితే మరలా కొమ్మలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా తప్పనిసరిగా ఎరువుల విషయానికి వచ్చినట్లయితే ప్రతి చెట్టుకి 5 కిలోల వరకు పశువుల ఎరువు, 200 గ్రాముల వరకు యూరియా, 500 గ్రాముల వరకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 100 గ్రాముల వరకు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకొని చక్కగా తడులు పెట్టుకున్నట్లయితే మామిడి తోటలు రాబోయే కాలంలో మంచి దిగుబడులను ఇస్తాయి.